సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు మరొక కొత్త కోణం చూస్తుంది. గత ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఈ కేసు విషయమై అనేక ఆరోపణలు చేసింది. గత ప్రభుత్వంలోనే సాక్ష్యాధారాలను కూడా రూపుమాపేశారు. అందుకే ఈ కేసు మేము ఛేదించలేకపోతున్నాం అనేసి కూడా చెప్పడం వెనుక అసలు కారణం ఏంటి? దీని మీద స్పందించడానికి మనతో మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నేను చెప్పండి, సుగాలి ప్రీతి కేసు మనం చూసాం. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేసుగా తీసుకుంటున్నారు. మరి ప్రస్తుతం ఆ కేసు ఏమైంది? తాజాగా ఈ ఆధారాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే తారుమారు చేశారని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆయనకి ఎప్పుడు కూడా లేదు అనేది మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కూడా అదే ప్రూవ్ అయింది. ఎందుకంటే మొన్ననే ఆయన మాట్లాడాడు, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి వల్ల అమ్మ బాధ చూసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పార్టీ పెట్టాను అన్నారు. మరి ఈరోజు పార్టీకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నా చేయలేదు కదా, మరి పార్టీ మూసేసుకొని వెళ్ళండి. ఎంత సింపుల్ గా చెప్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగింది అంటాడు. 2017లో ఆగస్టులో అమ్మాయి చనిపోయింది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అమ్మాయి చనిపోతే మరి ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని మరి ఎందుకు 2019 ఎలక్షన్స్ అయ్యేంత వరకు నువ్వు మాట్లాడలేదు? ఆ కేసులో ఉన్న అన్ని సాక్ష్యాలని తారుమారు చేసి అన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ గానీ డిఎన్ఏ రిపోర్ట్స్ గానీ ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఆ ఇష్యూ మీద చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఓవర్ యాక్షన్ చేసి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటాం, అమ్మాయికి న్యాయం చేస్తాం, మా కుటుంబానికి న్యాయం చేస్తానన్న పెద్ద మనిషి 2 ఏళ్లు అవుతున్నా పట్టించుకోకుండా ఈ రోజు సిగ్గు లేకుండా ఆయన మాట్లాడతాడు. సాక్ష్యాధారాలన్నీ మాయం జగన్మోహన్ రెడ్డి చేశాట. 2017 మీ గవర్నమెంట్ లో అమ్మాయి చనిపోయింది, మీరు అన్ని సాక్ష్యాలు తారుమారు చేసి సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నిందలేస్తున్నావు. నువ్వు తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు. ఆయన గవర్నమెంట్ లో జరగకపోయినా గత గవర్నమెంట్ లో జరిగిన బాధని వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు, ఆయన 2020 ఎప్పుడైతే కర్నూలుకు వెళ్లినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి న్యాయం చేయమన్నప్పుడు ఆ కేసుని సిబిఐకి రాశారు. ఈ కేసు మీద సిబిఐని మీరు విచారించేదానికి పెట్టండి అని చెప్పడమే కాకుండా వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చారు, పొలం 5 ఎకరాలు ఇచ్చారు. సో ఇవన్నీ ఒక మనసున్న మహారాజుగా చేస్తే నువ్వు అవి ఏవి పట్టనట్టు ఆయన మీద దుమ్మెత్తి పోసేదానికే ముందుకు వెళ్తున్నావు. ఈ రోజు నీ మీద, నీ కూటమి ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఉంది. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి కేసుని మళ్లీ సిబిఐకి అప్పగించి గట్టిగా చెయ్యాలి అని చెప్పి నువ్వెందుకు మోడీని, అమిత్ షాని అడగట్లేదని నేను అడుగుతున్నా. ఎందుకు అంటే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ సాక్ష్యాలు తారుమారు చేసింది మీరే కాబట్టి, మీ గుట్టు బయటపడితే మీ అందరూ జైల్లోకి పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప మీకెక్కడైనా ఆ కుటుంబం గురించి న్యాయం చేయాలన్న ఆలోచన ఉందా? సో దీన్ని బట్టి అర్థమవుతుంది. సుగాలి ప్రీతే కాదండి, అసలు అరవ శ్రీధర్ ఒక నీ ఎమ్మెల్యే, జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక లేడీని లోబరుచుకొని 5 సార్లు అబార్షన్ చేసి ఆఖరికి రోడ్డు మీద కూడా అమ్మాయిని కొడితే ఇంతవరకు నువ్వేం చేసావు? వాడిని సస్పెండ్ చేసావా? వాడి మీద కేసు పెట్టించావా? ఏమైనా అమ్మాయికి న్యాయం చేసావా? లేదు. అలాగే నీ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయి 2 వారాలు అవుతుంది, చిన్న అమ్మాయి 2 వారాలుగా కనిపించకుండా పోతే ఇంతవరకు నువ్వు పట్టించుకోలేదు. నాకు ఓట్లేయండి, నాకు ఎందుకు ఓట్లు? ఈరోజు నీకు ఓటు వేసి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చి ఏం ఉపయోగం ఉంది? ఒకటి, నీ పార్టీలో వాళ్ళు చచ్చిపోయినా పట్టించుకో, నీ కులపోళ్ళు చచ్చిపోయినా పట్టించుకో, నీ కూటమి వాళ్ళ వల్ల చనిపోయినా పట్టించుకో. ఇక నీకెందుకు రాజకీయాలు? ప్యాకేజీల కోసమా? ఎంత దురదృష్టకరం అంటే, మొన్న లాకప్ డెత్ అయిన అబ్బాయి సాయి కృష్ణ, కాపుల అబ్బాయిని చంపేసి అన్ని తారుమారు చేసేసి సైలెంట్ చేసేస్తున్నారు. 40 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఆ తల్లికి న్యాయం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలదీసిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నువ్వేం చేసావు? నేను కులం కోసం పార్టీ పెట్టలేదంటావు. మరి సిగ్గు లేకుండా ఆ రోజు కుల భావన అయినా చూపించండి, కాపు భావన అయినా చూపించండి, నాకు ఓట్లు వేయండి అని సిగ్గు లేకుండా అడిగింది నువ్వు కాదా పవన్ కళ్యాణ్? అలాగే మేనిఫెస్టోలో కాపు కులానికి ఇది చేస్తాం, ఎస్సీ ఎస్టీకి అది చేస్తాం, యాదవాకి ఇది చేస్తామని కులాలు విభజించి
వాళ్ళని మోసం చేయడానికి మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఇంటింటికి పంచింది నిజం కాదని అడుగుతున్నా. మరి కులాల కోసం పెట్టనప్పుడు, కులాలకు అతీతంగా పెట్టినప్పుడు ఒకే కులానికి ఎందుకు నువ్వు మేనిఫెస్టోలో కులాల వైజ్ గా అందరినీ మోసం చేసావని అడుగుతున్నా. ఎందుకంటే సాయి కృష్ణ వాళ్ళ మేనమామ జనసేనలో సభ్యులు. ఆయన ఆ కార్డు వేసుకొని కూడా ఆ రోజు మాట్లాడటం నేను ఒక వీడియోలో గమనించా. నీ పార్టీలో నీ కార్యకర్తలుగా నాయకులుగా ఉంటూ నీ జెండా మోసి నువ్వు గెలవాలనుకుని ప్రయత్నించిన వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఒక సిఐ వచ్చి పైనుంచి ప్రెషర్ అని చెప్పి ఆ పిల్లని కొట్టి చంపేస్తే అందరినీ తప్పించి ఒక సీఐని ఇరికించాలన్న ప్రయత్నం జరగడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు 40 రోజులు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అక్కడ మాట్లాడిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడి ప్రజలకి తాను వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్న తర్వాత చంద్రబాబు నాయుడు పిలిపించుకుంటున్నాడు వాళ్ళ ఇంటికి. నీ గవర్నమెంట్ లో నీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి నీ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఒక కుటుంబాన్ని చంపేస్తే నీ ఆదేశాల మేరకు, అంటే పెద్దవాళ్ళ ఆదేశాల మేరకు నువ్వు ఆ కుటుంబానికి వెళ్లి ఏం భరోసా ఇచ్చావు? వారి కొడుకు ఉన్నాడా లేదా, మరి చనిపోయింటే దానికి బాధ్యులైన వాళ్ళని ఏం చేస్తావు అనేది బయటకు వచ్చి మీడియాకు మాట్లాడాలి కదా. ఇంట్లో పిలుచుకొని ఒక ఫోటో తీసుకొని ఫోటో మాత్రం రిలీజ్ చేసి ఆ కేసుకు ఒక సిట్ అని ఈరోజు వేశారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు చనిపోయినా, ఎవరు గల్లంతైనా, ఎవరు రేపైనా ఒక సిట్టో లేదా ఒక కమిటీ వేయటము, చేతులు దులిపేసుకోవటం. సో ఇది కూడా అలాగే దులిపేసుకునే కార్యక్రమం వాళ్ళు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సాయి కృష్ణతో పాటు క్రాంతి అనే అబ్బాయి కూడా కనిపించకపోయాడు, ఒక దళిత బిడ్డ. సో మీకేదో పోలీసుల మీద ప్రేమ ఉండి వాళ్ళని కాపాడటానికి ఈ విధంగా పిల్లల్ని పొట్టన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఈరోజు ఆ పిల్లోడి మీద క్రిమినల్ రికార్డు ఉంది, 2 కేసులు ఏవో ఉన్నాయన్నారు. మరి క్రిమినల్ రికార్డు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి సాక్ష్యాధారాలతో. తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా. పోలీసులకి చంపే అధికారం ఎవరు ఇచ్చారు? ఈ లాకప్ డెత్లు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భయం పట్టుకుంది. పోలీసులు అంటే ఏదో యమకింకర్లు లాగా, వాళ్ళు గనక తీసుకుపోతే ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు ఏం కేసులు ఉన్నాయి అబ్బాయి మీద బయట పెట్టండి. ఏదో అమ్మాయిని రేప్ చేసిన కేసులో తీసుకుపోయినట్టు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఏం కేసు ఉందో కూడా పవన్ కళ్యాణ్కి తెలియకపోవడం సిగ్గుచేటు. సిబిఐని ఇచ్చే ఆ యొక్క స్క్రిప్ట్ చదువుతున్నాడు. సో ఎక్కడ ఆ పిల్లోడి మీద ఏం కేసు ఉన్నారు, దేనికి తీసుకెళ్లారో చెప్పమనండి. ఎన్ని రోజులు ఇంటరాగేట్ చేసినారు, ఆ పిల్లోడిని ఏం చేస్తారో చెప్పండి. దేనికి కూడా మాటలు లేదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం ఈరోజు చేయడం మనం చూస్తున్నాం. సో ఈరోజు దళితులైనా కాపులైనా ఎవరైనా బిడ్డలే కదా. ఈరోజు ఆ తల్లికి ఎంత కడుపు సోకం చెప్పండి. కనీసం బిడ్డను చూసుకోలేకపోయింది, ఆ బిడ్డ శవాన్ని ఇవ్వలేదు, బూడిద కూడా ఇవ్వకుండా ఎంత కేర్లెస్ గా మాట్లాడారు. ఆమె ఎన్ని రోజులు తిరిగింది. జగన్ గారు రాకపోయింటే ఆ కేసు అంతటితో సమస్య పోయి ఉంటుంది కదా. సో ఈ రోజు క్రిమినల్ కి నేను సపోర్ట్ చేయను అన్నావు. మరి ఆ చనిపోయిన సాయి కృష్ణ క్రిమినల్ అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు వెళ్లి సంఘీభాగం చెప్పాడుగా, సిఐ మీద కేసు ఫైల్ చేశారు కదా. మరి ఈ రోజు క్రిమినల్ కి సపోర్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఎందుకున్నావు? బయటకు వచ్చాయి. అదే కదా, క్రిమినల్ కి సపోర్ట్ చేసేవాడికి నువ్వు ఎందుకు సపోర్టివ్గా ఉన్నావు? కుటుంబం నుంచి బయటికి రా. సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులుంటే ఆయన పల్లకి మోసుకుంటూ ప్యాకేజీలు తీసుకుంటూ మళ్ళీ ఏదో పెద్ద ధర్మాత్ముడిలాగా మాట్లాడటం అనేది సిగ్గుచేటు. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత ఎప్పుడైతే అధికారంలో వచ్చారో ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు పోలీసు యంత్రాంగానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళవి కూడా వాళ్ళ ఇష్టానికి మనుషుల్ని చంపేయటము, కాల్చేయటం. వాళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చారు చెప్పండి? సో అడిగే వాళ్ళు లేరు. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేది లేదు. ఆ కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రాష్ట్రంలో ప్రజల భద్రత కూడా గాల్లో ఉన్నట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు హోంశాఖ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. మరి దీన్ని ఎలా చూడాలి, ప్రజలు ఏ విధంగా అర్థం చేస్తారు? ఈరోజు అధికారంలో రావడానికి అబద్దాలు చెప్పడం అనేది చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టిన విద్య. ఆయన గతంలో నుంచి ఏదైతే ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడుస్తాడు, ఎలక్షన్స్ వస్తే ఆయన విగ్రహాలు పెట్టి ఆయనకే దండేసి మళ్ళీ ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కోవటం మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడిని మించిన నటులు ఈరోజు లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని చూస్తున్నాం.
ఈరోజు ఆయనకు మించి అబద్దాలు చెప్పి, ఆయనకు మించి బాండ్లలో సంతకాలు పెట్టి ఊగిపోయి ఏ విధంగా మీటింగ్ లో మాట్లాడి అధికారంలోకి వచ్చారో మనం చూసాం. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని మించి ప్రజలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఎలా వెన్నుపోటు పొడిచారు ఒక కట్టప్పలాగా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఏది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మీరు చూడండి, 0 వడ్డీ ఇస్తున్నారా? లేదు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్లు ఇస్తామన్నారు. ఒక్క పెన్షన్ అన్న 50 ఏళ్ల వాళ్ళకి మీరు ఇచ్చారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? ఆరోగ్యశ్రీ ఇస్తున్నారా? ఈ రోజు రైతు భరోసా 20,000 ఇవ్వాలి కదా, ఇప్పటికి 60,000 రావాలి. 2 సంవత్సరాలు 3వ సంవత్సరం కూడా పెట్టింది లేదు. మద్దతు ధరలు లేవు, ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వట్లేదు. అలాగే అమ్మఒడి ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టారు, 2వ ఇయర్ సగం ఇచ్చారు, 3 ఇయర్ ఇంతవరకులా. స్కూలు బుక్కులు, బ్యాగులు, షూల్స్ ఇవ్వలేని ఒక దౌర్భాగ్య మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇది లోకేషే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 43,000 స్కూల్స్ ని రెన్యువేట్ చేయడానికి ప్రారంభించారు. 23,000 స్కూల్స్ పూర్తి చేశాడు. 20,000 స్కూల్స్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ దశలో ఉంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఒక్క స్కూల్ కి కూడా ₹1 కేటాయించకుండా, అసలు ప్రైవేట్ స్కూల్స్ బాగుంటే వీళ్ళకి లంచాలు వస్తాయని గవర్నమెంట్ స్కూల్స్ ని రూయిన్ చేయడానికి ఏమేం చేయాలో అన్ని చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం తీసేశారు, బుక్స్ ఇవ్వటం తీసేశారు, సిబిఎస్ఈ సిలబస్ తీసేశారు, మంచి పౌష్టికమైన ఆహారం ఇవ్వటం మానేశారు. అసలు ఎంత దరిద్రంగా ఈ యొక్క స్కూల్ వ్యవస్థని లోకేష్ దిగజారుస్తున్నారో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎంతో మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మీద ఆశతో నీట్ రాస్తే ఆ పేపర్లు లీక్ అయిన పరిస్థితి, డిఎస్సి ఎగ్జామ్ పెడితే ఆ పేపర్లు లీక్ అయ్యే పరిస్థితి. సో లోకేష్ లాంటి ఒక మినిస్టర్ ఎంత వేస్ట్ అనేది మనం చూడాలి. ఆయన శాఖలో ఇన్ని లొసుగులు పెట్టి వాటిని చూడరా అంటే ఆడాడపోయి ఎవరితోనో మాట్లాడతాడు, ఆడాడపోయి ఎవరినో బెదిరిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడిన విధానం మీరు మొన్న వైజాగ్ లో చూసుంటారు. ఎంత కేర్లెస్ గా, ఎంత రౌడీజంగా. అక్కడ అంతమంది చనిపోయి స్టీల్ ప్లాంట్ లో ఆ సంఘం వాళ్ళు వచ్చి మాట్లాడితే, ఏం మీ ఇంట్లో వాళ్ళు చనిపోయారా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడే అర్హత లేదు అంటావు. యూనియన్ కి అర్హత ఉంది. ఆ యూనియన్ లో ఏ సభ్యుడు చనిపోయినా ఆ సభ్యుడి కుటుంబానికి న్యాయం చేయించే బాధ్యత ఆ యూనియన్ కి ఉంది. మరి నీకు మాట్లాడటానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు వెళ్ళావు? మీ నాన్న వెళ్ళాలి, లేదా ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్ళాలి, వాళ్ళిద్దరూ పోరు. సంబంధం లేకుండా నువ్వు పవన్ కళ్యాణ్ పోతావు, అబద్దాలు చెప్పడం లేదా రౌడీజం చేయటం. మళ్ళీ బయటకు వచ్చేసి నేను హోంమంత్రి కాదు, నా చేతిలో ఏమీ లేదంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వేదో అన్ని శాఖలకి మంత్రి అయినట్టు ప్రతి విషయంలో తలదూర్చి ఏ విధంగా మాట్లాడావు, మరి ఈ రోజు ఎందుకు తప్పించుకుంటున్నావు? అనితకి హోమ్ మినిస్టర్ గా పనికిరాదని నువ్వే చెప్పావు. పనికిరాని పక్కన పెట్టి నువ్వు తీసుకోవచ్చు కదా. నువ్వు తీసుకొని లా అండ్ ఆర్డర్ని కాపాడు, ప్రజల్ని కాపాడు, యువతని కాపాడు. దానికి టైం ఉండదు. ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని లైఫ్ ఎంజాయ్ చేయడం తెలుసు కానీ ఆ ప్రజలకి మంచి చేయడం కానీ ఆ ప్రజల్ని కాపాడటం కానీ నీకు రాదు. దీనికి మళ్ళీ కుంటి సాకులు, డొంక తిరుగుడు పనులు. నీ జెండామైన వాడు నీ పార్టీ గురించి ఏ రోజు మంచి మాట మాట్లాడని లింగంనేనికి మాత్రం రాజ్యసభ ఇవ్వటానికి ఢిల్లీ వరకు పరిగెడతావు. ఎందుకంటే ప్యాకేజీ పెద్దగా వస్తుంది. నీకు ల్యాండ్ ఇచ్చాడు, ఆఫీస్ కట్టించాడు, ఏం కావాలంటే చేస్తాడు. నువ్వు ఎప్పుడు హైదరాబాద్ పోవాలా, ఎక్కడ పోవాలా స్పెషల్ ఫ్లైట్ పెడతాడు. కాబట్టి సిగ్గుండాలి అసలు పవన్ కళ్యాణ్కి. ఇలాంటి వాడు అసలు రాజకీయాలకే పనికిరాడు. పొలిటికల్ బఫూన్ అని చెప్పొచ్చు.